నాకు బిజినెస్ అంటున్నావు, బాగా చదువుకున్న వాళ్ళు చేస్తారేమో, డబ్బులు ఉన్న వాళ్ళు చేస్తారేమో, నాకెందుకక్క, నువ్వు చేసుకో కావాలంటే. ఓ, మా ఇంటి పక్కన ఎవరికైనా చెప్పమంటే కూడా చెప్తా, ఇంకా నీకు ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా చేస్తా, కానీ నాతోటైతే కాదు అని చెప్పడం తోటి మేడం వినకుండా సార్ వాళ్ళని, సత్యం సార్ని, మా మెంటర్ సైదుల్ సార్ గారిని ఇంటికి తీసుకొచ్చి చెప్పించింది. ఒక మీటింగ్ కి ఒక 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన. వాళ్ళు పోయేలోపు ఒక బ్లౌజ్ అన్న కుడదాం అన్న, వాళ్ళు మాట్లాడే లోపు అని ఒక మైండ్ సెట్ తోటి ఉన్న నాకు, ఇంటి మీరు కూడా వినండి మేడం, బాగుంటే నచ్చితే చేయండి అని సైదుల్ సార్ అనడం తోటి ఇష్టం లేదు కాబట్టి అడ్డమడ్డ మాట్లాడితే సార్ ఒకటే మాట అన్నాడు, ఏం చేస్తావు నాన్న నువ్వు అన్నాడు. నాకు బాగా కదిలిచ్చిన ఫస్ట్ వాట్ సార్, ఏం చేస్తావురా నువ్వు అంటే, టైలరింగ్ చేస్తా సార్ అన్న. ఎన్ని కుడతావు రోజుకి అన్నాడు. అన్నాడు. అంటే లేదు సార్, కొంచెం నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉందిలే, వేరే వాళ్ళకు నేర్పియడానికి ప్రయత్నం చేస్తున్నా, ఒక 5-6 ఏళ్ళు కుడుతుండొచ్చు సార్ అని చెప్పిన కదా. చేయటానికి అవకాశం లేదంటున్నా నాన్న, చేయటం ఆపేస్తే డబ్బులు వస్తాయారా నీకు అని అన్నాడు. చేయటం ఆ పని చేస్తేనే నేను 50,000 జీతాన్ని వెస్టిజ్ లో 13,000 వచ్చినప్పుడు వదిలేసి వచ్చిన నాన్న, నాకన్నా పెద్ద జాబ్ నీది కాదని నేను అనుకుంటున్నా, ఒక్క మీటింగ్ వచ్చి ఇది ఏంటో తెలుసుకో అన్నాడు. అనగానే నాకేమనిపించింది, మా ఇంటికి వచ్చిన వ్యక్తికి 50,000 శాలరీనా, అయ్యో నేను ఇప్పటిదాకా ఇంత అపార్థం చేసుకున్నా అని చెప్పేసి సరే సరే వస్తా అని చెప్పిన. అందరు పోయిన తర్వాత మా సార్ని అడిగిన, ఒక మీటింగ్ ఉందంట ఉప్పల్లా, మీ బామ్మరిది భార్యనే కదా అరుంధతి అక్క, తను చెప్తా ఉంది, ఒక మీటింగ్కి వెళ్తాప్ప అని చెప్పింది. అనగానే ఆమెకి ఏంది, అలా నాయన ఉండు మంచిగా డబ్బులు ఇస్తందుకు చేస్తందుకు వాళ్ళ నాన్న సపోర్ట్ చేస్తాడు. నీకు మనకెవరు గాయత్రి, చేసుకుంటేనే అవుతుంది, వద్దు ఏ మీటింగ్ అవసరం లేదు, సైలెంట్ కుడితే 4 గుట్టు, లేకపోతే ఇంట్లో కూర్చో అన్నాడు. అనగానే నేనేమో ఇట్లా అంటుండు, వాళ్ళేమో మీటింగ్ కి రమ్మంటారు అని చెప్పేసి కొంచెం నెగిటివ్ పాజిటివ్ అన్నట్టుగానే నేనున్నా. వాళ్ళ ఇంటికి వచ్చినందుకన్నా మీటింగ్ వెళ్దాం అన్న ఫీలింగ్ తోటి ఉన్న నాకు ఈయన వద్దు అంటుండు అని చెప్పేసి బండి తీసుకుని వచ్చింది. నెక్స్ట్ డే 9th రోజు మా ఇంటి హోమ్ మీటింగ్, 10th 11 కి ఉప్పల్లో మీటింగ్ వచ్చింది. ఏమైంది గాయత్రి, మీటింగ్ వస్తున్నావా అంటే, ఫోన్ లేపుతలే, వస్తున్నవారా అంటే, ఫోన్ కూడా లేదు సార్, మా సార్కే చేస్తే సార్ లేపలే, నా దగ్గర ఫోన్ లేదు. అయితే వస్తున్నవారా అన్నది. చాలా నీటి తోటి ఉన్నా, చాలా అవసరాలలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా 10 రూపాయలు వస్తాయంటే ఏ పని అంటే ఆ పని చేయడానికి రెడీగా ఉన్నా, అవసరం గట్టిగానే ఉంది, కానీ ఇదేంటో తెలియక చాలా నెగ్లెక్ట్ చేసిన. అది మీటింగ్ కి వస్తున్నవారా అంటే వద్దన్నాడు అక్క అని చిన్న మాటతోటి కొట్టేస్తే, నేను ఇంటికి రావాలంటే నువ్వు మీటింగ్ కి రా, లేకపోతే నేను అరుంధతి అనే పదం కూడా నీ లైఫ్ లో ఉండదు రా అని బెదిరించింది తను. అయ్యో, ఈ మీటింగ్ కోసం నువ్వు గట్లా మాట్లాడతావాక, సరేలే ఆయన తిడతాడు, 2 మాటలు తిడతాడేమో కానీ పోదాంపా అని చెప్పి కొంచెం వెళ్ళిన. ఆయమ్మకి ఇంత వస్తున్నాయి, హౌస్ వైఫ్ కి అన్ని చెప్తుంది, ఎవరికన్నా నిన్న నువ్వు పిలిచినా నేను వస్తున్నా అని చెప్పి ఆ పిలిచిందని మొహమాటానికి మీటింగ్కి వెళ్ళినా సార్. అక్కడ మీటింగ్ లో ఒక 50 మంది, ఉప్పల్ స్టోర్ లో మీటింగ్ అయింది. ఒక 50 మంది అక్కడ, కొంతమంది ఒక 10 మంది దాకా లేడీస్ మాట్లాడుతున్నారు, 50 మంది ఉన్నారు ఆ స్టోర్ లో మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఒక 10 మంది దాకా వచ్చి నాకు ఇంత వస్తుంది, నేను ఆయిల్ వాడటం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గింది, ఇవన్నీ చెప్తున్నారు. నాకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. నేను అడగంగానే ఆధార్ కార్డ్ ఇచ్చినా, జాయిన్ అయినా, ప్రొడక్ట్ తెచ్చుకున్నా, వాడినా, నా పాపకి మోషన్ ప్రాబ్లం ఫ్రీ అయింది, చచ్చిపోయేదాకా ప్రొడక్ట్ వాడతా. కానీ నాకు బిజినెస్ అంటే తెలియదు, నేను ఎంత పెద్దగా చదువుకోలేదు. బిజినెస్ అంటే అది ఒక మైండ్ లో ఉండటం వల్ల నేను మీటింగ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. మీటింగ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇంత వస్తున్నాయి అని చెప్పటం తోటి, ఓహో ఇంట్లో డబ్బులు చాలా ఉన్నాయి, బాగా చదువుకున్న వాళ్ళకైతే నిజంగానే వస్తాయి. అదే నిజమైంది. మే బిఎడ్ చదివిన సరస్వతి మేడం మాట్లాడింది, కవిత మేడం మాట్లాడింది, వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నాకేమనిపించింది అంటే, బాగా చదువుకున్న వాళ్ళకి వస్తాయి, బాగా బిజినెస్ చేసిన వాళ్ళకి వస్తాయి ఏమో, నాకెందుకు వస్తాయి,
నన్నేం తీసుకొచ్చింది మీటింగ్‌కి అన్న మైండ్ సెట్ తోటి ఉన్న నాకు సార్ అన్న ఒక్క మాటకేమో మీటింగ్‌కెళ్ళాలనిపించింది. సైదుల్ సార్ గారన్న మాటకి. కానీ ఒక్క మేడంని చూసిన తర్వాత నేను గూడా బిజినెస్ చెయ్యగలను అన్న ధైర్యం వచ్చింది. తనే బీబీ మేడం. ఆ మేడం నేను చదివింది 2వ తరగతి. నేను స్కూల్‌లో ఆయమ్మగా 15 సంవత్సరాలు చేస్తే రూ. 8,000 నాకక్కడ. జస్ట్ నేను వెస్టీలో కరోనా టైం ఇంటికాడ ఉన్నప్పుడు మా ఊరికొచ్చే బస్ కండక్టర్ అమ్మ నేనిట్లా పార్ట్ టైమ్‌గా వెస్టీ చేస్తున్నా. 18,000 వస్తున్నాయి. ఇంటి దగ్గరనే ఉన్నా అంటున్నావు గదా! వెస్టీజ్ చేసుకో బావుంది. నాకు పార్ట్ టైమ్ చేస్తేనే 18,000 నువ్వు ఇంటికాడనే ఉన్నావు గదా! చేసుకో అని చెప్పడంతోటి చేయడం స్టార్ట్ చేసిన. ఒక 2 నెలలు గట్టిగా చేస్తే 7,400 చెక్కొచ్చింది. ఆడ 15 సంవత్సరాలు చేస్తే 8,000 పిల్లల దగ్గర చేస్తే ఇక్కడ ఆడతా పాడుతూ చేస్తే 7,400 గదా! ఇట్లా చేసుకుంటూ పోదామని చేసుకుంటూ వచ్చిన. 16 నెలల నుంచి నేను ఈ బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు 82,000 తీసుకుంటున్నా అని చెప్పింది సార్. నాకది చాలా అంటే నా మైండ్‌కి నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఆయమ్మకి 82,000 ఇస్తున్నా. ఇండస్ట్రీ ఒక కంపెనీ ఉందా? అంటే ఆయమ్మకే వస్తున్నాయి అంటే మనకు గూడా వస్తాయి. చేస్తే ఆమె ఏం జేషిందో తెలుసుకుంటే మనకు గూడా వస్తాయి అని జెప్పి ఆమె బయటికి తర్వాత సైదులు సార్ ఇచ్చిన క్లారిటీ బాగా అనిపించింది. నాకు మంతెన సత్యనారాయణ కొంచెం టిప్స్ అంటే ఆయన జెప్పే మాటలు గాని ఆయన ఫాలోవర్ నేను. అట్లా సారు మాటలలో సైదులు సార్ మాటలలో 2, 3 సార్లు మంతెన సత్యనారాయణ గురించి వినటం గాని, మళ్ళా కొంచెం ఏంటంటే ఆయమ్మ గురించి వినటం గాని, కొంతమంది లీడర్స్ మాటలు వినటం గాని, సార్ ఇచ్చిన కంపెనీ ప్లాన్ గాని, ఒక 9 దేశాల్లో ఉన్న కంపెనీ 5,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న కంపెనీలో జస్ట్ 450 ప్రొడక్ట్సే ఉన్నాయి. అన్న విషయం గూడా నాకు హార్ట్ టచింగ్ అనిపించింది సార్. 5, 6 వేల ప్రొడక్ట్‌లు. నేను యాదగిరిగుట్ట మా అమ్మ వాళ్ళ ఊరు. బొమ్మల షాప్ ఇంక 2 ఎక్స్‌ట్రా తెచ్చిపెట్టి అమ్మేది. అట్లా ఇక్కడ 450 ప్రొడక్ట్‌లే ఉన్నాయి. ఏది పడితే అది తీసుకురారు. ఇయర్‌లో 1 లేదా 2 ప్రొడక్ట్సే లాంచ్ అవుతాయి. అది గూడా మనుషుల మీదనే ప్రయోగిస్తారు. జంతువుల మీద కాదు అని సార్ ఇచ్చిన క్లారిటీని చూసిన తర్వాత ఇక్కడ నేనైతే డబ్బులు కడతలేను. నిజంగా ఆయమ్మకి డబ్బులొస్తాయనంటే వస్తున్నాయి అనంటే నేను ఖచ్చితంగా చేస్తా అని జెప్పి కిందికి ఆయమ్మొచ్చే వరకు కూర్చొని మేడం మా సారు వేరే వాళ్ళ దగ్గర కారు డ్రైవరు. ఆయనకు 12,000 వస్తాయి. నేను నెలంతా కుడితే ఒక 4,000, 5,000 మేడం. 20,000 మా సాలరీ ఇద్దరివి కలిపితే. చావులు, బతుకు, వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు, పెళ్ళిళ్ళు, దినాలు ఇవన్నీ పిల్ల ఫీజులు ఇవన్నిటికి చాలా అందులో ఉన్నాయి మేడం. ఒక 3,00,000 వరకు కూడా నాకు అప్పుంది. ఇవన్నిటికి కట్టడానికి కావాలి. నేను ఈ బిజినెస్ చేయాలి అనుకుంటున్నా. కాకపోతే నిజంగా వస్తున్నాయా? మీకెవరిస్తే ఇట్లా చెప్తున్నారా? అని డౌటొచ్చి మేడంని అడిగిన. అడిగితే మీలాంటోళ్ళు ఉంటారనే మేడం నా ఫోన్‌లో చూపియనీకి నాకు రాదు. అందరు ఫోన్‌లో చూపిస్తారు. నాకు ఫోన్‌లో చూపియనీకి రాదు మేడం. నా బ్యాంక్ బుక్ నా బ్యాగులోనే ఉంది చూసుకోండి అని ఇచ్చింది సార్. అది చూసిన ఒక 6 నెలలు ఎవ్వరు కరోనా టైంలో ఆ మేడంని యాక్సెప్ట్ చేయకపోయినా ఇడిచిపెట్టకుండా మేడం పట్టుకొని చేయడం అట్లా చేసుకుంటూ పోతే 16 నెలలు 82,000 ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్ 300, 714 ఆ చెక్కులన్నీ మేడం బ్యాంక్ బుక్‌లో ఉన్న అవన్నీ నేను చూసిన తర్వాత నిజంగా డబ్బులొచ్చినియి అనేది నాకు క్లారిటీ వచ్చి అదొక్కటే మీటింగ్ నాకు ఇంక నేను వేరే ఏ డౌట్ పెట్టుకోకుండా ఆయమ్మకి డబ్బులొచ్చే కంపెనీ భూమి మీదుంది. 80,000 వస్తున్నాయి. మా మేనబావ ఒక